తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తిరిగి తెలుగు రాజ్యం ప్రేక్షకుల్ని ఈవేళ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మధ్యలో కారణాంతరాల వల్ల, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం విరామం తీసుకోవడం జరిగింది. తిరిగి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి నాదైనటువంటి శైలిలో సామాజిక, రాజకీయ, సినిమా విశ్లేషణలు అందించడానికి మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతోంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు గౌరవనీయులు శ్రీ కఠార్ అప్పారావు గారి నివాసంలో ఉన్నాం. నమస్కారం కఠార్ అప్పారావు గారు. నమస్కారం. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ కనీవిని ఎరుగని విధంగా మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ గురించి చర్చ జరుగుతూ ఉంది. డిసెంబర్లో వారి 84వ జన్మదిన మహోత్సవ సందర్భంగా మీరు సారస్వత రంగానికి సంబంధించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి అక్షర కానుకల్ని అందించబోతున్నారని, అట్లాగే కనీవిని ఎరుగని విధంగా వేలాది మందితో ఒక గొప్ప సభని హైదరాబాద్ మహానగరంలో నిర్వహించబోతున్నారని వినిపిస్తుంది. ఏంటి ఆ విశేషాలు మీ నుంచి వినాలనుకుంటున్నా అప్పారావు గారు? ముందుగా మీ తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ నమస్కారం. పోతే ముఖ్యంగా ఈ మిరియాల వెంకట్రావు గారి గురించి పెడుతున్న మేము ఆయన జయంతోత్సవాల పేరు మీద జరుపుతున్న వాటికి, అలాగే మిరియాల వెంకట్రావు గారి గురించి జనంలో అతను ఎప్పుడు కూడా జనంలో వాళ్ళ యొక్క మనసులో అతను స్థిరస్థాయిగా అతను ఉండాలనే దీంతో కొన్ని కార్యక్రమాలు తీసుకొని దీనికోసం ఒక ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసాం. శ్రీ మిరియాల వెంకట్రావు బెనవలెంట్ ఫౌండేషన్ అనే పేరు మీద మేము రిజిస్ట్రేషన్ కూడా అయింది. సో దానిలో ప్రధానంగా మేము అనుకున్నది ఏంటంటే, మిరియాల వెంకట్రావు అని ఆయన మీరన్న ఒక ఏ కాపు కులానికి చెందిన నాయకుడు అనటానికి వీల్లేదు. ఎందుకంటే మిరియాల వెంకట్రావు గారి ఆరంభం అది కాదు, ఆయన చివరి దశ వరకు ఆయన కొనసాగిన దీనిలో కూడా అదే కులం దీనిలో ఒక టైంలో ఉధృతంగా పనిచేసినా కూడా అతని ఉద్దేశాలు, అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రాసెస్లో కాపు కులాన్ని ఆ రకంగా చైతన్యవంతం చేశాడని చెప్పుకుంటే బాగుంటుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు సామాజిక ఉద్యమం లేదా ఇవాళ సామాజిక న్యాయం కావాలని ఇట్లా కొన్ని మాటలు మనం రాజకీయాల్లో తరచూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఎవరంటే, కోర్స్ ఒక టైంలో రకరకాలుగా చాలామంది కూడా దాని మీద మాట్లాడారు, దాని మీద పుస్తకాలు రచనలు చేశారు. కానీ జనంలోకి ఆరంభంలో తీసుకెళ్ళి జనంలో దాన్ని ప్రచారం చేసిన వాడు మాత్రం మిరియాల వెంకట్రావుగా వస్తాడు. ఈయన ఎందుకు ఏమిటి అనే దానికి బోల్డెన్ ఉన్నాయి దృష్టాంతాలు. అతను ఒక సోషలిస్టు పార్టీలో సోషలిస్ట్ నాయకుడిగా మొదలైన రాజకీయ జీవితం క్రమంగా దానిలో చూసిన ఈ కులజాడ్యాన్ని, కుల అసమానతల్ని, అదే కుల వివక్షతని అతను చూసే అసలు ఎందుకు ఈ కులం అనేది ఇట్లా అవుతున్నది అనే ప్రాసెస్లో అతను కొంత స్టడీ చేసి దానికి అది ఏ ఉద్యమం అయినా, ఏ పార్టీ అయినా, సోషలిస్ట్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఆనాడు ఇంకా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇవేవి కూడా కులాలకు అతీతంగా లేవు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినాక ఈ ఆంధ్రప్రదేశ్లో ఆనాటికి ఒక బలమైన కులంగా ఉన్న ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళలో చైతన్యవంతంగా లేకపోవడం కారణమని, ఆ కుల చైతన్యం కలిగించడానికి ఇతను ఒక సుదీర్ఘంగా ఈ రాష్ట్రం మొత్తం నలుమూలలా తిరిగి ప్రతి గ్రామం తిరిగి కూడా ఈ కులంలో ఒక సామాజిక స్పృహ కలిగించడానికి కృషి చేశాడు ఆయన. ఆ రకంగా చేసుకొచ్చే ప్రాసెస్లో ఒక పత్రిక నడిపాడు. కాపు, తెలగ, బలిజ తెలగ, కాపు, బలిజ సంక్షేమం, ఒంటరి సంక్షేమం ఆ పత్రిక పేరు. ఆ పత్రిక నడపటమే కాకుండా రకరకాలుగా కాపు కులంలో వచ్చిన చైతన్యం, మనం రకరకాల ఉద్యమాలు మనం చూసాం, మనకు తెలిసి జరిగినాయి. అందులో భాగంగా వచ్చింది రిజర్వేషన్ ఉద్యమం రకరకాల దశల్లో మిరియాల వెంకట్రావు గారు ఆయనకున్న దీనిలో ఆయన చేసినంతలో రిజర్వేషన్ కోసం కృషి అతను ఉంది. అంతేకాకుండా మీ అందరికీ తెలిసిన విషయం,
ఒక ప్రధానంగా చెప్పుకోదగింది కాపునాడు అనేది ఏర్పడ్డాక జరిగింది విజయవాడలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభ 1988లో. అది భారతదేశంలోనే ఒక కుల మహాసభ 15 లక్షల మంది ప్రజలతో జరిగిన సభగా అది ఒక రికార్డు. ఆనాటి దినపత్రికలు అన్నిటిలో కూడా హెడ్లైన్స్లో ఫ్రంట్ పేజీ ఫొటోస్ అవే ఉంటాయి మీకు. అంత ఇంపార్టెంట్ సభ నడిపిన ఘనత దాని నాయకుడు, ఉద్యమ నాయకుడు ఆనాడు మిర్యాల వెంకట్రావు. అది మిర్యాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరిగిన కాపునాడు మహాసభ. దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇవాళ దానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఒక కుల సంఘం రకరకాలుగా ఎప్పుడో 1915-20 టైంలో చాలా పుస్తకాల్లో మనకి దొరుకుతాయి చరిత్ర, కాపు కులం చరిత్ర. అప్పట్లో కాపు సంఘం సభలు జరిగినాయి, బందర్లో జరిగింది అని మనం స్టడీ చేసే వాళ్ళకి చరిత్ర అది తెలుసు. అయితే ఒక పెద్ద మహాసభ 15 లక్షల మంది జనం, విజయవాడ సిటీ మొత్తం జనంతో కిటకిటలాడిపోయిన రోజు అది. అంత మహాసభ జరిగిబట్టే అందరి దృష్టి కూడా ఈ కులం మీద, దాని ఇన్స్పిరేషన్ మందాం కృష్ణమాదిగ గారు, మీకు తెలుసు, ఆయన ఎప్పుడైనా నాకు మాదిగ దండోరా జరపాలని, మాదిగ ఉద్యమాన్ని నడపాలని నాకు స్ఫూర్తినిచ్చింది విజయవాడ కాపునాడు మహాసభ అని చెప్పుకుంటాడు అతను ఇప్పటికి కూడా. సో దానికి అంత ప్రాధాన్యత ఉంది. దాన్ని నడిపిన ఆ రోజు కాపునాడు జనరల్ సెక్రటరీగా ఉండి దాన్ని పూర్తిగా మీదేసుకొని నడిపినవాడు మిర్యాల వెంకట్రావు. సరే, ఆ సభ సక్సెస్లో కాపు కులంలో వచ్చిన చైతన్యమే అనటానికి వీల్లేదు. అప్పుడు విజయవాడలో ఉన్న వంగవీటి మోహన్ రంగ మీద పోలీసు నిర్బంధం కూడా ఆ సభ సక్సెస్కి దోహదపడింది. ఇది ఒక అంశం. అయినాక తర్వాత జరిగిన కాలంలో జరిగిన ముద్రగడ ఉద్యమాలు కానీ ఇవన్నీ రిజర్వేషన్ కోసం రకరకాల స్టేజెస్. సో మిర్యాల వెంకట్రావు గారు చెప్పిన ఈ సామాజిక చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం ఆ ఉద్యమం దాని అవసరం. ఇంకో రకంగా చెప్పుకుంటే మనం ఒక మిర్యాల వెంకట్రావు తోటి మొదలయ్యి దానికి ఒక విస్తృత ప్రచారం వస్తున్న దశలో ఈ ప్రజారాజ్యం పార్టీ పుట్టుక, చిరంజీవి నోటిని కూడా అదే స్లోగన్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక గొప్ప చైతన్యం అది. సో ఇప్పటికీ ఆ రాజకీయ పరంగా కొన్ని ఒడిదుడుకులు లోనవుతున్నా ఈ రోజున ఆ స్పృహ ప్రజల్లో ఎక్కువగా కలిగింది. ఇవాళ రకరకాల సామాజిక వర్గాలు ఇవాళ సమీకృతం అవుతూ వాళ్ళు కూడా రాజకీయ అధికారం కోసం మా వాటా ఏంటి అని ప్రశ్నించే దశకి పెరిగినాయి. దీనికి ఇట్లాంటి ఉద్యమాలకు ఆద్యుడు కాబట్టి మిర్యాల వెంకట్రావు యొక్క పాత్ర ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల మీద చాలా ఎక్కువ ఉన్నది. అందున దానిలో ఇవాళ స్టేట్లో ఎంత లేదన్నా కూడా 2 రాష్ట్రాల్లో కలిపి చూసుకున్నా, లేకపోతే ఒక్క ఏపీ ఆంధ్ర రాష్ట్రం వరకే చూసినా కూడా 27% ప్రజలు, అంటే దాదాపు 4వ వంతు పైన ఉన్న జనాభా. కాబట్టి ఇది చిన్న ఉద్యమంగా కాపుల్ని చెప్పుకోవటానికి వీల్లేదు. సో ఇటువంటి దశలో ఇట్లాంటి ఏదో రకరకాలైన ఆరోగ్య కారణాలు, వయస్సు, చాలా దుర్భరమైన ఆరోగ్యంగా ఇబ్బందులు పడి మిర్యాల వెంకట్రావు గారు 75 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవటం జరిగింది. ఇప్పటికి దాదాపు అది 2014 నవంబర్లో చనిపోయారు ఆయన, నవంబర్ 9. సో ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఆ మిర్యాల వెంకట్రావు ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్కి కూడా ఆయన యొక్క గొప్పతనం, అతని అవసరం, అతని పట్ల అతను చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్మరించుకోవాలి కదా. ఆయన చేసిన కృషిని స్మరించుకుంటాము. ప్లస్ ఇప్పుడున్న యువతరానికి కూడా మనం అతని గురించి చెప్పి వాళ్ళ స్ఫూర్తి నింపాల్సిన అవసరం కూడా ఉంటుందని మేము భావించి ఈ ఫౌండేషన్ తరఫున ఏమేమి చేయాలనుకున్న కార్యక్రమాల్లో ప్రధానంగా మేము బుక్ పబ్లికేషన్ కూడా తీసుకున్నాం. ఎంతోమంది ప్రముఖులు సంబంధించిన చరిత్రలు రకరకాలుగా గ్రంథస్థం అయ్యి ఉన్నాయి, కానీ వాళ్ళ చాలామంది చరిత్రలు ఉన్నాయి. వాటిని అన్ని వెలికి తీసే కార్యక్రమం తీసుకున్నాం. మేము ఫస్ట్ ఫేజ్లో దానికి గాను ఒక 100 పుస్తకాలు తీస్తాం. 100 పుస్తకాలు ఫస్ట్ ఫేజ్లో తీయాలని
దాని అంచనా ప్రకారం 3 లేక 4 సంవత్సరాల లోపల అది పూర్తి చేయాలనేది గట్టి పట్టుదలగా ఉన్నాం. దాని మీద మేము ఫౌండేషన్ స్థాపించినాక పెట్టిన దీనిలో బోల్డ్ మంది చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు, ఉదాహరణకి పివి రామ్మోహన్ నాయుడు, అట్లాగే సాగర్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకొక చందు జనార్దన్, సమ్మెట్ నాగమల్లేశ్వరరావు, వీళ్ళందరూ సీనియర్ జర్నలిస్టులు, తోట భావనారాయణ, తాడి ప్రకాష్, ఇట్లా వీళ్ళందరూ కూడా దీనిలో మేము సహకరిస్తాం వస్తామని ముందుకు వచ్చాను. అంటే బుక్ పబ్లికేషన్లో మెయిన్గా ఆ చరిత్రలు తీయటంలోను అనుభవజ్ఞులు ఉండాలి, పనిచేయాలి. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి మేము సునాయాసంగా 100 పుస్తకాలు బయటికి తెస్తామని ఉన్నది. ఫస్ట్ ఫేజ్ అది నిరంతరం కొనసాగించాలి అనేది. దానిలో భాగంగా మేము ఫస్ట్ రేపు మిర్యాల వెంకట్రావు గారి జయంతోత్సవాలు జరుపుతూ ఆ సందర్భంగా ఈ పుస్తకాలు ఒక 6 పుస్తకాలు రిలీజ్ చేయాలనేది ప్రథమంగా ఆ రోజుకి పెట్టుకున్నాం. వాటిలో వచ్చే పుస్తకాలు ముఖ్యంగా మిర్యాల వెంకట్రావు గారి చరిత్ర ఒకటి. మిర్యాల వెంకట్రావు గారి చరిత్రలో ఆల్రెడీ చిలకటి శ్రీకాంత్ కుమార్ రాసిన బుక్ ఉన్నది. అది ఉన్నా కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు చేర్చి ఇంకా ఫోటోలు లాంటివి కూడా కలెక్షన్ ఎక్కువ ఉన్నది. అది అంతా కలిపి ఒక మంచి బుక్కుగా ఆయన జీవిత చరిత్ర తెస్తాం ఒకటి. నెంబర్ 2 సామాజిక ఉద్యమ నాయకుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఆయన గతించిపోయి సంవత్సరాలు గడిచిన ఈ తెలుగు రాష్ట్రాలకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మనం చాలా విలువైంది, వెలకట్లేదు. పైగా అతను బ్రహ్మర్షి అని పిలువబడిన గొప్ప వ్యక్తి. ఆయన మీద ఒక చరిత్ర ప్రస్తుతానికి ఇంగ్లీష్లో రెడీ అయింది. ఇంగ్లీష్లో రేపు 22వ తారీఖు రిలీజ్ చేస్తాం. తెలుగు వెర్షన్ని తర్వాత ఉగాదికి ఏమో రెడీ అవ్వచ్చు, అది అప్పుడు రిలీజ్ చేస్తాం. అది ఒక పుస్తకం రేపు రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్ వెర్షను బ్రహ్మర్షి విశ్వామిత్ర మీద, బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు మీద. ఇకపోతే 3వ పుస్తకంగా ద్వారబంధాల చంద్రయ్య దొర. ఈయన గురించి చెప్పుకునేటప్పుడు అల్లూరి సీతారామరాజుకి దాదాపు 40-45 సంవత్సరాల ముందు రంపచోడవరం ప్రాంతంలో సాయుధ పోరాటం నడిపిన వీరుడు అతను. దురదృష్టవశాత్తు అతని చరిత్రను వెలికి తీయటంలో చరిత్ర పరిశోధకులు కానీ ఎవరన్నా కానీ అశ్రద్ధ జరిగింది. దాన్ని కోటిపల్లి సుబ్బారావు గారు అనే రచయిత దాన్ని పరిశోధన చేసి ఒక బుక్ తెచ్చారు ఆల్రెడీ. అయితే దాని రివైజ్ ఎడిషన్గా ఇంకా కొత్త మ్యాటర్, కొన్ని కొత్త ఫోటోలు అవన్నీ కూడా వచ్చిన సందర్భంగా దాని రివైజ్ ఎడిషను అది కూడా మేము ప్రింట్ చేస్తూ ఉన్నాం. 3. ఇకపోతే 4వ పుస్తకం మాణికొండ చలపతిరావు. ఈయన ప్రజలకి చాలామంది మామూలు సామాన్య జనానికి చదవర్లకు కూడా తెలియని ఒక కొత్త మనిషి అనుకోవాలి మనం. ఎందుకంటున్నానంటే అతని గొప్పతనం మామూలుగా మనం మాటలో చెప్పలేదు. జర్నలిస్ట్గా అతను దాదాపు ఢిల్లీలో జాతీయ పత్రికలో పనిచేసిన చరిత్ర, అందులోనూ కూడా నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ అతను. ఈ నేషనల్ హెరాల్డ్ గురించి చాలామందికి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రోద్యమ కాలంలో పెట్టింది జవహర్లాల్ నెహ్రూ గారి మ్యాగజైన్ పత్రిక. ఆ పత్రికకి ఈయన ఎడిటర్. ఈ ఇంగ్లీష్లో ఇతనికి ఎంత ప్రావీణ్యత ఉన్నదనే దానికి ఒక్కటే ఉదాహరణ. నెహ్రూ గారు జైల్లో ఉండగా ఇందిరాగాంధీకి లేఖలు రాసేది. ఆ లేఖల్లో నెహ్రూ ఇందిరాగాంధీకి ఒక సలహా చెప్తాడు. నీ ఇంగ్లీష్ బాగోలేదు, నువ్వు కాస్త ఈ ఎంసీ అంకుల్ని కలిసి నీ ఇంగ్లీషు కొద్దిగా సరిచేసుకో అని చెప్పి సలహా ఇస్తాడు అన్నమాట లెటర్లో. అంటే అతని ప్రావీణ్యం ఆ స్థాయిలో. అసలు ఇందిరాగాంధీయే అప్పటికి ఇంటర్నేషనల్ ఫిగర్ ఆవిడ. నెహ్రూ కూతురుగా ప్రపంచం తిరిగిన ఆవిడ. ఆయన కూడా ఆమె పాఠాలు చెప్పించుకోమన్నాడంటే అతను గొప్పతనం ఏంటి అనేది అర్థం. రెండోది ఇంకొక విషయం చెప్తాను. ఎవడైనా ఇవాళ పద్మశ్రీలు పద్మవిభూషణలు అడుక్కునే దశ, అడుక్కోవడం లేదా రికమెండేషన్లు చేయించుకునే పరిస్థితుల్లో, అలాంటి దశలో పద్మభూషణ్ అవార్డు ఇస్తే నాకు వద్దు, నేను తీసుకోను, నాకు ఇచ్చేది ఎందుకు, ఇంకెవరికైనా ఇచ్చుకోండి అని రిజెక్ట్ చేసిన గొప్పతనం అతను. నా డ్యూటీ నేను చేశాను అన్నాడు.
ఇన్ని విశిష్టతలు ఉన్న ఒక గొప్ప వ్యక్తి. అతను ఇవాళ మనం ఎక్కడైనా వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ అని ఎక్కడైనా యూనియన్ గురించి ఇనుంటే అది మానకొండ చలపతిరావు గారు పెట్టింది. ఆయనే పెట్టి అది విస్తరించింది. అదే సంఘంగా ఇప్పటికే ఉన్నది జర్నలిస్టులు. అతని చరిత్రని ఎవరో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఒకటి ప్రింట్ చేసినట్టుగా విన్నాను. అది మొత్తం తిరిగి ఆకుల అమరయ్య గారు చాలా సీనియర్ జర్నలిస్టు, ట్రేడ్ యూనియన్ లీడరు, కష్టపడి తిరిగి అతని చరిత్ర మొత్తం కూడా పరిశోధించి దాదాపు అది ఒక పెద్ద పుస్తకంగా ఆయన జీవిత చరిత్ర తెస్తున్నాం. దాన్ని ఫౌండేషన్ తరఫున ప్రింట్ చేయడానికి మేము చాలా గర్వపడతాము. తర్వాత ఇంకో లాస్ట్ అంటే ఈ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారు. ఇతను దానిలో బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక మాట ఉందండి, ఈయన రచ్చ గెలిచి ఇంట గెలిచాడు అని. ఎందుకంటే హిందీ సినిమాల్లో చేసి, బెంగాలీ సినిమాలు చేసి, ఎక్కడెక్కడ ఒక పెద్ద మ్యూజిషియన్గా అతను గుర్తింపు తెచ్చుకున్నాకనే తెలుగు సినిమాలు చేశాడు. ఇక ఆయన తెలుగు సినిమాల గురించి చెప్పడం కాడికి వస్తే అసలు తెలుగులో ఎవరు జనం నోళ్ళ ఇప్పటికి కూడా పాత సినిమాల పాటల్లో నోళ్ళలో తిరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా రమేష్ నాయుడు అవి ఉంటాయి. మేఘ సందేశం కానీ, స్వయం కృషి కానీ, ఇట్లా బోల్డ్ అన్ని శివరంజని కానీ, ఇట్లా చాలా శ్రీవారికి ప్రేమలేఖ. అతను కూడా కేవలం కుల వివక్షకు గురయ్యే ప్రచారం జరగలేదు అని మేము ఫౌండేషన్ తరఫున ఫీల్ అయ్యి దాన్ని కూడా మేము బుక్ రూపంలో చేస్తున్నాం. అంటే జరగాల్సినంత చర్చ రమేష్ నాయుడు జరగలేదు. అంతేకాకుండా కొన్ని కులాల వాళ్ళే దానికి కొన్ని రంగాల్లో నిష్ణాతులైనట్టుగా అది ఇతను రావాల్సినంత గుర్తింపు రాలేదనే ఉద్దేశంతో అదొకటి. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో 6 పుస్తకాలు. ఈ రమేష్ నాయుడు గారి మీద బుక్ మాత్రం సీనియర్ జర్నలిస్టు పివి రామ్మోహన్ నాయుడు రాశాడు. ఆయన శైలి కానీ అవి కానీ మనందరూ తెలిసిందే, చాలామందికి తెలుసు. చాలా గొప్ప రచయిత. అతను పూనుకొని చేశాడు. అది ఇవి పుస్తకాలు. సికే నాయుడు గారి మీద కూడా పుస్తకం వస్తుంది. ఇంకొకటి పోతే క్రీడలకు సంబంధించి వెళ్ళేది సికే నాయుడు గారి మీద. సికే నాయుడు పుస్తకం వచ్చేసరికి సి వెంకటేష్ ఆల్రెడీ ఇంతకుముందు సికే నాయుడు మీద బుక్ వేశారు. అథెంటిక్, బాగా సాధికారత ఉన్నటువంటి ఆ బుక్కు గాను ఇంకా కొత్త విషయాలు జోడించి, అలాగే అక్కడ ఇండోర్లో సికే నాయుడు ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి కొన్ని ఇండోర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించి అవన్నీ యాడ్ చేసి ఒక కొత్త అంగులతోటి మళ్ళీ సికే నాయుడు మీద బుక్ తెస్తున్నాం. ఇది సి వెంకటేష్ స్పోర్ట్స్ జర్నలిస్టు రాసిన బుక్. ఇవి మొత్తం 6 పుస్తకాలండి. ఇవన్నీ ఆ రోజున ప్రముఖుల చేత 22వ తారీఖున డిసెంబర్ 22 రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక మేము బుక్ సెషన్ కార్యక్రమంగా జరిగితే ఫస్ట్ సెషన్ ఆ మీటింగ్ 22వ తారీఖు మా మీటింగ్లో. తర్వాత సంబంధించింది ఇది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? తర్వాత ఆ బుక్ సెషన్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకో సెషన్ పెడతామండి. మిర్యాల వెంకట్రావు గారు జీవితకాలంలో కాపునాడు నాయకుడిగా ఉన్న టైం నుంచి ఎక్కువ కాలం కూడా ఏపీ స్టేట్ రాజధాని హైదరాబాద్ కూడా హైదరాబాద్లో ఉండేవాడు. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ మంది రకరకాల ప్రజలు ఈ దగ్గరికి అవసరాలను ఇతని దగ్గరికి వెళ్తే ఏ పనైనా చేసి పెడతాడు అని చెప్పి వచ్చి కూర్చుని, ఈయన ఏ గవర్నమెంట్ ఉద్యోగి కాదు, ఆఫీసరు కాదు, ఏమీ కాదు, అయినా కూడా ఈయన దగ్గరికి వస్తాడు. ఈయన కూడా అలాగే వాళ్ళకి సహాయపడుతుండేవాడు. ఈయన పెద్దగా ఏ ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, కాకపోతే 2 కార్పొరేషన్ల చైర్మన్గా చేశాడు. కాపునాడు లీడర్గా అతనికి దక్కిన గౌరవం అది ఆ పాత. సో అట్లా బోల్డ్ మంది వచ్చేవాళ్ళు. అట్లాగే పనులు చేసే కాడు ఏ ఆఫీసర్ అంటే ఏ కాపు కులం వాడో ఉండడు కదా. అందుకని ఇతర కులాలతో కూడా ఇతనుకున్న సన్నితత్వంతో వాళ్ళందరి ద్వారా చెప్పి పనులు చేయించి పెట్టేవాడు ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసం. ఈ కులం ఆ కులం అని కూడా లేదు, ఇక్కడ ఎవరు వచ్చినా చేసి పెట్టాడు. అవును. అట్లా అవతల పని చేసి పెట్టేవాళ్ళు కూడా బ్యూరోక్రాట్స్, ఉదాహరణకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, అట్లాగే ఫారెస్ట్ ఆఫీసులు, వీళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈయన పరిచయాలు ఉండేవి. వాళ్ళని ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళతోటి మంచెళ్ళు తెలుసుకుంటూ ఆ పరిచయాలను ఉంచుకునేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పని వాళ్ళది మా చుట్టాలండి,
ఓ విచిత్రం ఏంటంటే మిర్యాల వెంకటరావు దగ్గరికి ఎవడు పని కోసం వచ్చినా కూడా మాకు చుట్టం అని చెబుతాడు. ఆయన దగ్గర ఉన్న ఒక విశిష్టమైన లక్షణం చెప్పి అది ఇట్లా పాపం ఇబ్బందులు పడుతున్నారు చేసి పెట్టండి అని. మీకు దానికోసం నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. తప్పకుండా. ఒకటి ఏంటంటే ఆయనకి మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు అదేదో ప్రాబ్లం ఉంది మిర్యాల వెంకటరావు. దాని మీద ఆపరేషన్ జరిగింది విజయవాడ సారీ కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి బెడ్ మీద ఉన్నాడు. ఒక పీపుల్స్ వారికి చెందిన సెంట్రల్ కమిటీ లీడర్ అతను సరెండర్ అయ్యాడు పోలీసులకు సరెండర్ అయినాక ఎందుకు సరెండర్ అయ్యంటే అతను ఆరోగ్యం దెబ్బతింది, కిడ్నీస్ ఫెయిల్ అయింది, ఇక అడవుల్లో తిరిగి చేసే దశపోయింది అతనికి. అట్లాంటి టైంలో పోలీసులు సరెండర్ అయ్యారు. పోలీసులు ఏవో హామీలు ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ నీకు అవి చేయిస్తాం, డయాలసిస్ చేయిస్తాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం అని చాలా ప్రామిసులు చేశారు. ఇక అవన్నీ చేసినా అతను నమ్మి సరెండర్ అయ్యారు. కొంతకాలం డయాలసిస్కి వాటికి డబ్బులు ఇచ్చారు. తర్వాత ఇతను కిడ్నీ డోనర్ని అన్నీ ఎత్తుకున్న టైంలో ఆపేశారు. ఆ పోలీసుల నుంచి డబ్బులు రాబోయేసరికి అతను కిడ్నీ డోనర్ని కూడా చూసుకొని గవర్నమెంట్ చేయలేదు, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాకున్న టైంలో అతని బంధువు ఒకడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, విజయవాడ నుంచి ఫోన్ చేశాను. ఇట్లా ఒక ఆయనకి ఇట్లయింది పలానా ఆయన అని పేరు చెప్పాడు. నాకు ఏమైంది, ఇట్లా అయింది, పోలీసులు ఇట్లా జరిగేది, దిక్కు తోచకుండా ఉన్నారు, నువ్వు ఏదైనా చేయించి పెట్టు అన్నాడు. అప్పుడు మిర్యాల వెంకటరావు గారి దగ్గరే ఉన్నాను నేను కిమ్స్ హాస్పిటల్. నాకు ఆయన ఫోన్ చేసి చెప్తే వాళ్ళని రమ్మను, నేను కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను, వాళ్ళని రమ్మను అన్నాను. మా భార్య భర్త ఇద్దరు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసేసినాక అతను నాకు తెలుసు, అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళే ముందు అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడలో నాకు పరిచయం అని. తర్వాత అతను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. సరే వచ్చి ఇట్లా సరే మొత్తం లోపల తీసుకెళ్ళి మిర్యాల వెంకటరావు గారు బెడ్ మీద ఉన్నప్పుడు చూపించి చెప్పండి మీ ప్రాబ్లం అని ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు వెంకటరావు గారు. వెంటనే వెంకటరావు గారు ఫోన్ తీసుకొని ఆంజనేయ రెడ్డి ఫోన్ చేసి, ఆంజనేయ రెడ్డి ఏంటే నాకు ఆపరేషన్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్లో ఉన్నారు, 2 కాళ్ళు కోసి మంచం మీద పడుకోబెట్టేశారా, కనీసం చూడటానికి కూడా రాలేదు అనేసరికి అయ్యో అట్లా నాకు తెలియదు ఎవరు అని చెప్తే కదా తెలిసేది, వస్తున్నానని చెప్పి ఖచ్చితంగా అరగంట తిరగకుండా వచ్చేసాడు ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు వచ్చేసినాక ఏంటంటే ఇప్పుడున్న డీజీపీ అప్పుడు అరవిందరావు గారు, కాలింగ్ అరవిందరావు గారు అస్సలు నక్సలైట్లు అంటే పడదు, ఓ పని చేయండి బాబు, నా ఆఫీస్ ఇది. అప్పుడు ఆయన టూరిజం ఎండీగా ఉన్నాడు ఆంజనేయ రెడ్డి గారు, గుర్తుంది. నేను రేపు మధ్యాహ్నం తర్వాత ఏ టైం అయినా మీరు ఆఫీస్కి రండి, నా ఆఫీస్ పలానా చోట బుద్ధపూర్ణం అటు చెప్పాడు అటు. సరే అన్నాక నేను ఇక మర్చిపోయాను, ఆ సంగతి అయిపోయింది. వెంకటరావు గారు ఆయన రాగానే ఆయన చెప్పయ్యా నాకు చెప్పిందంత అన్నాడు, చెప్పాడు. ఆయన వినేసి రేపు రమ్మన్నాడు. నేను ఇక నాకు అది అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను పట్టించుకోవాలి. తర్వాత ఒక రోజు నేను బజార్ని పోతున్నాను బండి మీద, ఫోన్ చేశాడు, హలో ఎవరండి అన్న. అంటాను నేనండి పలానా ఆయన భార్యనండి అన్న. ఆహాహా చెప్పమ్మా ఏమైంది, నీకేమన్నా పని అయిందా అన్న. పని ఏందండి, మా ఆయనకి ఆపరేషన్ కూడా అయిపోయింది, ఆల్రెడీ సక్సెస్ అండి ఆపరేషన్ అంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే అతను నెంబర్ 1 మిర్యాల వెంకటరావు కాపు కులం నాయకుడిగానే పేరు, కానీ అతను కాపు కాదు. రెండోది మిర్యాల వెంకటరావు గారు రాజకీయాలు, అతను సోషలిస్ట్ పార్టీ నుంచి తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. సానుభూతి పరుడే కాంగ్రెస్ పార్టీలో, కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న దాఖలాలు లేవు. చెప్తున్నా ఆలోచన విధానం అవన్నీ ఒక యాంగిల్గా. సో తర్వాత ఏమైంది, ఆయన వచ్చి చెప్తే కూడా ఉన్న పళంగా చేశాడు అనమాట. అతను ఎవరన్నా కానీ రాజకీయ పార్టీ ఏదన్నా కానీ ఉద్యమకారుల పట్ల ఉన్న వైఖరి తెలియజెప్పడం కోసం, అట్లాగే
ఇతరుల పట్ల ఇతర వైఖరి ఆయనకున్నటువంటి వైఖరి కానీ కోసమే నేను ఆ సంఘటన చెప్పాను. సో ఇట్లా ఐఏఎస్లు ఐపీఎల్ సపోజ్ ఏకే ఖాన్ డీజీపీగా ఉంటాం కదా, అసలు సర్వీస్లో చేరిన కాడి నుంచి కూడా ఈస్ట్ గోదావరి వేస్తే వాడు ఎవడో ఎట్లా వస్తాడో చూస్తాము అని అన్న ఆ ప్రాంత ప్రజల మధ్య మిర్యాల వెంకట్రావు గారిని పక్కన పెట్టుకొని తిరిగాడు అతను. సో అప్పటి నుంచి ఏకే ఖాన్ మిర్యాల వెంకట్రావు గారి పలానా చూడే ఎవరో ట్రాన్స్ఫర్ అంటే పేదవాడు కానీ ఇట్లా ఏదైనా చేస్తుండేవాడు ఏకే ఖాన్. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ సుధీర్, ఇక ఐఏఎస్ ఆఫీసర్ బోల్డ్ మంది, ఒకళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పలేరు, ఐఏఎస్లు ఐపీఎస్ అట్లా. ఎందుకంటే మిర్యాల వెంకట్రావు గారి దగ్గర ఎవరికైనా ఏ పనైనా అవుతుంది అనే దానికోసం భరోసా కలిగించారు ప్రజల్లో ఉండేది అనమాట. సో ఇట్లా ఎవరికైనా ఎన్నో నేను లీడర్ని కాదు, జనంలో ఎప్పుడు నాకే ఏ ఆఫీసర్ తెలీదు, ఎవడన్నా నా దగ్గరికి వచ్చేవాడు చాలామంది, నేను తీసుకెళ్ళి ఆయన ముందు పెడతాను, అదేమో చూడండి పాపం అంటాను. ఇది పరిస్థితి, ఇట్లా ఉండేది. అలా సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు కూడా. సో వాళ్ళలో మేము ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఆయనతో అనుబంధం ఉన్న బ్యూరోక్రాట్స్, ఇప్పుడు ఖాళీగా ఉన్న బ్యూరోక్రాట్స్ ఉన్నవాళ్ళైనా, ఇంకా సర్వీస్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళైనా పిలుస్తాం. 10 మంది ప్రముఖుల్ని మిర్యాల వెంకట్రావు గారితో వాళ్ళకున్న అనుభూతులు ఏంటి, వాళ్ళకున్న సాహచర్యం ఏంటి అనేది వాళ్ళ చేత ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వినిపించాలనేది ఒక ప్రశ్న. అలాగే వాళ్ళు అంత మిర్యాల వెంకట్రావు గారు గుర్తుగా వాళ్ళకి జ్ఞాపికలు ఇవ్వటం, ఇది చేసి వాళ్ళని ఆనర్ చేద్దాం అనేది ఒక సెషన్ అది నడుపుకుంటాం. ఇక ఫైనల్గా ఇంకొక సెషన్ నడుపుతాం. ఆ సెషన్లో పొలిటికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు అందరినీ పిలిచి అదో పెద్ద ఎత్తున ఈ మధ్య కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళని పిలిచి వాళ్ళని ఆనర్ చేయడం, ఫెలిసిటేట్ చేయటం, అది 3rd సెషను. అది కొద్దిగా లాంగ్ సెషన్గా నడుస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ సెషన్స్ అన్ని కూడా ప్రజలకు ఎవరికి కూడా బోర్ కొట్టకుండా ఒక సెషన్ మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి ఎంటర్టైన్ చేయటం కూడా ఒక పార్ట్గా ఉంటుంది. ఇది క్లుప్తంగా మేము చెప్పదగిన ఆ మీటింగ్ గురించి ఉన్న విషయం. చాలామంది ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడెప్పుడు డిసెంబర్ 22 వస్తుందా అని. ఎందుకంటే ఆ మహనీయుడిని స్మరించుకునే దిశగా ఒక బలమైనటువంటి గొంతుకను వినిపించే వేదికగా మీరు ఆ వేడుకను తీర్చిదిద్దారు. మిర్యాల వెంకట్రావు గారి 84వ జన్మదిన మహోత్సవం అంటే సహస్రచంద్ర దర్శనం ఆయన జీవించి ఉంటే జరుపుకునేటటువంటి వేడుకలుగా వీటిని భావించవచ్చు. అంటే మిర్యాల వెంకట్రావు గారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మీకు అందరికి ఇవాళ నేను దీని మీడియా ముందు వెంకట్రావు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది అందుకని చెప్తున్నాను. అతని ప్రాముఖ్యత ఏంటంటే, మిర్యాల వెంకట్రావుకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాముఖ్యత, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, అతను చనిపోయిన రోజున చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యాడు, వైజాగ్ వచ్చాడు. ముఖ్యమంత్రి హోదా, ఆ రోజు సీఎం హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అపోజిషన్ హోదాలో జగన్మోహన్ రెడ్డి, ఈ పాదయాత్ర చేస్తూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆపుకొని ఆ రోజు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే 3వ రోజు కల్లా ఆయన కూడా వచ్చాడు తెలియజేసుకొని. అంటే ఇతని ఇంపార్టెన్స్ ఏంటి అనే దానికి నేను అది చెప్తున్నాను. ఎందుకంటే ఆ దశదిన కర్మ కార్యక్రమంలో చిరంజీవి గారు పాల్గొన్నారు. దశదిన కార్యక్రమంలో చిరంజీవి గారు 2 సార్లు చిరంజీవి గారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వచ్చారు, యశోద హాస్పిటల్ ఉండంగా కూడా వచ్చారు. చిరంజీవి గారు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇవాళ సాయంకాలం తెల్లారి అంచాడు. అతను మిర్యాల వెంకట్రావు గారి గొప్పతనం, ఆయన ఏంటి, ఎందుకు మనం ఆయన గురించి తెలుసుకోవాలనే దానికోసం చెప్తున్నాను నేను ఆ విషయం. సో ఇవన్నీ కూడా మేము దయచేసి శ్రీకాంత్ కుమార్ మాకు రేపు ఏవి తయారు చేస్తున్నాడు, దాన్ని కూడా ఆ రోజు ప్రదర్శిస్తాం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్ డిసెంబర్ 22 నిర్వహించబోతున్నటువంటి ఆ అరుదైనటువంటి కార్యక్రమం తాలూకు విశేషాలని కటారప్పారావు గారు తెలియజేశారు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.